హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 49వ భాగం. అప్పుడు ఆ కుందల తిలక పండిత పుత్రునితో, అయ్యా, నేను మీ పాదసేవకురాలనై మీతోనే తిరుగుతూ ఉంటాను. మా సఖి చేసినట్టు తప్పులు ఏవైనా ఉన్నా అవి మన్నించండి. అపరాధి అయినా తండ్రి పిలిచేసరికి వెళ్ళిపోయింది ఆమె. అది మీకు కోపం తెప్పించిందని నేను అర్థం చేసుకున్నాను. ఎంతైనప్పటికీ స్త్రీకి పుట్టింటి మీద చాంచల్యం. నేను వెళ్ళి తీసుకువస్తాను, అనుజ్ఞనివ్వండి అంటూ బ్రతిమాల సాగింది. ఆమె అలా పరిపరి విధాలా చెప్పేసరికి, ఇప్పుడొద్దు, అటువంటి రోజు వస్తుందిలే, నువ్వే చూస్తావుగా అన్నాడు రాయలు. యథాతథంగా వారిద్దరి సంభాషణను రాసి ఫకీరు శిష్యుడు తన గురువుగారికి పంపించాడు. ఫకీరు అది తెలుసుకొని లవంగి వద్దకు వెళ్ళి, అమ్మాయి, నీవెంతో ఆతృతపడుతూ తన కోసం ఎదురుచూస్తూ అక్కడ మన మసీదులో ఉన్నావని కుందల తిలక చెప్పగా తాను అంతే ఆతృతతో నిన్ను చేరుకోవాలని వచ్చాడట నీ భర్త. కానీ నువ్వు సమయానికి అక్కడ లేక నా పిలుపున ఇక్కడికి వచ్చేసరికి ఆశాభంగం చెంది ఆ కోపంలో తిరిగి చక్రవర్తి మీద కత్తి కడుతున్నాడట. అతడు తలుచుకుంటే ఎంత పనైనా చేయగలవాడని నేనెరుగుదును. అతని సామర్థ్యాన్ని నీకు వేరే వివరించనక్కర్లేదు, నువ్వు చూసే ఉన్నావు. ఇప్పుడు మనము అతని కోపాన్ని నివారింపజేయాలి. చక్రవర్తి స్వయంగా అతని వద్దకు వెళ్ళి అపరాధం జరిగింది, క్షమించు అని ప్రార్థిస్తే కార్యం చక్కబడుతుంది. లేకపోతే చిక్కులు రావచ్చు, నువ్వే ఆలోచించుకో అన్నాడు. తండ్రికి తన మీద మునుపటి కన్నా ప్రేమానురాగాలు అధికమయ్యాయని గ్రహించిన లవంగి తండ్రి దగ్గరికి చేరి ఆయన్ని ముద్దుగా ఒక కోరిక కోరింది. తండ్రి, నీ అల్లుడి సామర్థ్యం నీవెరిగినదే. అతడికై ప్రాణం పెట్టగల వీరులున్నారు. ప్రేమానురాగాలు కురిపించే మిత్రులు, అనుచరులు లక్షలాది మంది ఉన్నారు. వేయేలా నా పునర్జన్మ వంటి బ్రతుకుకు కారణమై నన్ను సజీవంగా నిలబెట్టిన మన ఫకీరు బాబాలందరికీ అతడంటే ఆప్యాయత ఉంది. ఇంతమంది అభిమానాన్ని చూరగన్న అతడి మీద నువ్వు కత్తిగట్టడము, కక్షగట్టడము భావ్యం కాదు. అటువంటి వాడు నీకు అల్లుడు కావటమే గొప్ప. ఇక నీకు మనవడు కూడా లభించాడు. నువ్వు నాకు ద్రోహం చేసినా నువ్వు పిలవగానే నేను కాదనక వచ్చాను. నేనైతే అలా రాగలిగాను, కానీ అల్లుడు అలా రమ్మనగానే వచ్చేసి సరిపుచ్చుకుంటాడా? నా పుట్టింటి చాంచల్యాన్ని ఆక్షేపిస్తూ నీ మీద యుద్ధ సన్నాహాలు చేస్తున్నాడట. ఎటువైపు నుంచి ఆపద ఎదురైనా బాధపడేది నేనే కదా. ఇంతవరకు పడిన బాధలు చాలవా? కనుక నువ్వే ఆయనని మన మర్యాదకు భగ్నం లేకుండా సగౌరవంగా ఎదుర్కొని స్వాగతించాలి. అల్లుడు అలుగుట, మామ అలుక తీర్చుట అనేది లోకాచారమే అని చక్కగా చెప్పి ఒప్పించింది. అది విన్న పాదుషా బాగా ఆలోచించుకున్నాడు. ఇంత జరిగాక ఇంకా కక్ష పట్టడము, బిగిసి కూర్చోవటము వృధా అనుకున్నాడు. తన చతురంగ బలాలని, మంత్రి సామంతులను, ముసలి ఫకీరుని వెంటబెట్టుకుని పండితరాయులున్న గ్రామానికి వెళ్ళాడు. అల్లంత దూరాన రథం దిగి నడుచుకుంటూ వెళ్ళి, అపరాధాలు మన్నించి మా ఇంటికి విచ్చేయి అని ప్రార్థించాడు. అందర్నీ ఢిల్లీ తీసుకువెళ్ళటానికి సిద్ధమయ్యాడు. సంగీత చంద్రిక, కుందల తిలక సహాయాన్ని ప్రశంసించి పండితరాయులు ఢిల్లీలో లవంగిని కలుసుకుని ఇంకా ఆనందంగా ఉన్నాడు. అంతలోనే కాశీపుర వాస్తవ్యుడైన పండిత భట్టుగారి పుత్రుడు పాదుషా కూతురైన లవంగిని పెళ్లాడి ఆమె వల్ల సంతానాన్ని కని కులాన్ని చెరుపుకున్నాడన్న వార్త దేశమంతటా వ్యాపించింది. అందుకు విచారిస్తూ పండిత భట్టు కాశీలో పండితులకు ముఖం చూపలేక తన భార్యతో సహా ఢిల్లీకి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అయితే స్థానిక పండితులు అతని ప్రయాణాన్ని అడ్డుకొని, పుత్రుడు కులం చెరిపే పని చేస్తాడని ఏ తండ్రి ముందుగా ఊహించి సంతానాన్ని కనడు కదా. అతడికి నచ్చిన రీతిని అతడు ప్రవర్తించాడు కనుక అందుకు నువ్వేం చేస్తావు? నువ్వు వెళ్ళి అతడితో కలిసి కులానికి అప్రతిష్ట తీసుకురావటం దేనికి, ఇక్కడే ఉండు అన్నారు. పండిత భట్టు ఏదో రీతిన గుండె చిక్కబట్టుకొని ఆగిపోయినప్పటికీ అతని భార్య అలా ఉండలేకపోయింది. కొడుకుని చూడాలని ఉందంటూ ఆమె ఢిల్లీకి వర్తమానం పంపింది. అప్పుడు పండితరాయలు భల్లూకదత్తుణ్ణి పాదుషా దగ్గర వదిలి పరివారంతో సహా తిరిగి హుస్సేనాబాద్ కోటకు లవంగిని వెంటబెట్టుకుని చేరాడు.
అక్కడి నుంచే కాశీ పండితులకు ఆహ్వానాలు పంపాడు. కానీ అతడు సంభాషణార్హుడు కూడా కాడని ఎవ్వరూ రాలేదు. పండిత భట్టు భార్య మాత్రము భర్తకు తెలియకుండా పుత్రుని దగ్గరికి మమకారం కొద్దీ వెళ్ళగా పండితరాయలు భార్యా సమేతుడై ఎదురెళ్ళి తల్లిని గౌరవించాడు. ఆమె వాళ్ళని దీవించి, నాయనా, నిన్ను కని ఇంత వాడిని చేసినా నాకు దుఃఖం తప్పలేదు. విద్యా గుణశీల సంపన్నుడివై కులానికి ఖ్యాతి తెస్తామనుకుంటే నీ మూలంగా మేము తల ఎత్తుకోలేకపోతున్నాం. బ్రాహ్మణుల్లో కన్నెలు లేకపోయారా? ఈ తురక పడతిని ఎలా వరించావు? ఆలయంలో ప్రవేశించడానికే ఒప్పుకోని వాడివి, అంత హడావుడి చేసిన వాడివి నువ్వేనా? ఆ నియమనిష్టలన్నీ చెరిపేసుకొని ఈ పిల్లను చేరదీశావు. మీ తండ్రికి ఇన్ని తలవంపులు తెస్తావా అంటూ కన్నీరు పెట్టుకుంది. అప్పుడతడు తన తల్లిని లోపలకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి, ఈమె అచ్చమైన బ్రాహ్మణ పుత్రిక. కారణాంతరాల వల్ల ఈమె యవనుల ఇంట పెరిగింది. నేను అన్నిటికీ విరక్తుడినై ఉన్నాను. ఏది నాచే చేయబడవలసి ఉందో అదే చేశాను తప్ప ఈ కర్మల పట్ల ఎలాంటి కర్తృత్వమూ లేదు అంటూ చెప్పాడు. భార్యను వెతుక్కుంటూ పండిత భట్టు కూడా అక్కడికి వచ్చాడు. తల్లితో మాట్లాడుతున్న ఆ తనయుడు తండ్రి వచ్చిన వార్త తెలియగానే తక్షణం ఎదురేగి సకలోపచారాలు చేసి తల్లి చెంతకు తీసుకువచ్చాడు. నాయనా, ఒకే ఒక పుత్రుడివి. నిన్ను దూరం చేసుకోలేక నేనే ఇంత దూరం వచ్చాను. నీతో సంభాషిస్తేనే నన్ను వెలేస్తామన్నారు కాశీ పండితులు. నువ్వు సంపదలకు ఆశించి తురకపడతిని పెండ్లాడావని ఒక అపవాదు బయలుదేరింది. నువ్వు సంపదలోనే పుట్టి పెరిగిన వాడివని, తుచ్చమైన ఈ ద్రవ్య సంపదలకు ఆశపడేవాడివి కావని నాకు తెలుసు. ఈ లోకానికి తెలియదు కదా. నానా పుకార్లు చెలరేగాయి. గుణసంపద దండిగా ఉన్న నువ్వు ఇలాంటి పని చేయదగిందేనా అని బాధపడ్డాడు. తల్లికి చెప్పినట్లే తండ్రికి కూడా చెప్పి, తండ్రి, ఈమె జన్మరీత్యా బ్రాహ్మణ పుత్రికే అని వివరించాడు. అప్పటికి తండ్రి కులానికంతటికీ నేను జవాబుదారి, వాళ్ళనెలా సమాధానపరచాలని ప్రశ్నించడంతో రేపు అందర్నీ కాశీలోని మణికర్ణికా ఘట్టం దగ్గర సమావేశపరిస్తే నా పవిత్రత నిరూపించుకుంటాను అన్నాడు. పండితరాయలు లవంగితో సహా విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళి స్వామిని దర్శించి స్తుతించి అక్కడి నుంచి ఘట్టానికి వెళ్ళి, గంగాదేవి, నీ అండ చూసుకొని నేను వీరందరినీ ఇక్కడికి రప్పించాను. నేను పవిత్రుణ్ణే అయితే నన్ను నీలో ఐక్యం చేసుకో అంటూ అప్పటికప్పుడే ఆసువుగా 60 స్తోత్రాలు రచించాడు. అదే గంగాలహరిగా సుప్రసిద్ధం. ఒక్కొక్క స్తోత్రానికి ఒక్కో మెట్టెక్కి గంగ ఆ దంపతుల మీద పూలవానలా వర్షించి తనలో లీనం చేసుకుంది. అతడు ఈ పార్థవ దేహం వదిలి దివ్యదేహం పొందాడు. గోపా, ఇది వారి కథ. మన ప్రయాణానికి వేళైతున్నది. కావుడి భుజానికెత్తుకో అన్నాడు మణిసిద్ధుడు. కథ చాలా బాగుంది. కానీ వారు కారణజన్ములా? వారి పూర్వగాథ ఏమిటి అని ప్రశ్నించాడు గోపకుడు. ఇప్పుడు కాదు, ముందు శివాలయం దగ్గర జ్ఞాపకం చెయ్యి అని శిష్యునితో కూడా తర్వాత మజిలీ చేరుకున్నాడు. తరువాత మజిలీ ఒక సాధారణమైన గ్రామం. ఊళ్ళో నలుమూలలా తిరిగి ఏ విశేషమూ కనపడక గురువుగారి జపం పూర్తయ్యేలోగా దగ్గరలో ఉన్న అడవిని కూడా చూసి వచ్చేయవచ్చుననుకొని గోపాలుడు అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక వింత కనిపించేసరికి మహదానందంగా మరొక కథ వినవచ్చునని అయ్యవారి దగ్గరికి వచ్చాడు. అతడి కోసమే చూస్తున్న యతీంద్రుడు, రారా, భోజనం చేశాక అడుగు. నీ ముఖం చూస్తూనే తెలుస్తోంది ఏదో విశేషాన్ని చూసి వచ్చావని అన్నాడు మందహాసం చేస్తూ. ఆలస్యమైతే చెప్పడం మర్చిపోతాను. ఈ ఊరికి దగ్గరలో ఓ అడవి ఉంది. అందులో ఒక అద్భుతమైన రాతి పెట్టె ఉన్నది. తెల్లని పాలరాతితో చేయబడిన ఆ పెట్టె 100 గజాల పొడవు, 50 గజాల వెడల్పు, 40 గజాల ఎత్తు ఉంది. దాని మీదకి ఎక్కడానికి ఎవరో వింతగా రాతి మెట్లు కూడా కట్టించారు. నేను పైకెక్కి చూశాను. దాని మూత వేయబడి ఉంది. కానీ ఒకచోట కన్నం పడి ఉంది. దానిలోకి చూస్తే పాతాళ బిలంలా కనిపించింది. 1000 మంది అయినా దాని మూత తీయలేరు. అది పెట్టెలాగే కనిపిస్తుంది. దాన్నెవరు వాడతారో, వాళ్ళెంత శరీరం కలవారో ఎవరిని అడిగినా దాని సంగతి తమకేమీ తెలియదంటున్నారు. అది అక్కడ చాలా కాలం నుంచి ఉందని చెబుతున్నారు. ఆ పెట్టె సంగతి మీరే చెబుతారని వచ్చేశాను అన్నాడు గోపాలుడు.
తన మణి విశేషం వల్ల ఆ పెట్టెకు సంబంధించిన వృత్తాంతమంతా ఆకలింపు చేసుకుని గోపాలుడు కూడా భుజించిన తర్వాత సావకాశంగా కూర్చొని కథ ఇలా చెప్పసాగాడు. మహామాయ కథ. దేవదుర్గం అనే పట్టణానికి బుధవర్మ రాజు. అతనికి కీర్తిమతి అనే భార్య ఉంది. దయాధర్మ సత్యగుణాలు ఆభరణాలుగా ప్రజాబలము అపారంగా ఉన్న బుధవర్మ ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించసాగాడు. అతనికి చాలా కాలం వరకు సంతానం లేదు. సాధారణంగా సంతానం లేనివారు తమకి మంచి సంతానాన్ని ప్రసాదించమని కోరుకోవటం పరిపాటి. కానీ ఆ పట్టణ ప్రభువు పట్ల ప్రజలకున్న అవ్యాజానురాగం వలన రాజుగారికి సంతానం కలగాలని ప్రజలే పూజలు వ్రతాలు చేయసాగారు. ప్రజాభీష్టం బలంగా ఉండి దైవకృప వల్ల ఆ రాజుకి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 సంతానం కలిగారు. 2 పుత్రులు, 1 పుత్రిక కావటంతో బుధవర్మ వారికి వరుసగా బలభద్రుడు, కృష్ణుడు, సుభద్ర అని నామకరణం జరిపాడు. 3కి ఒక్కొక్క ఏడాది తేడా ఉన్నా చూసేవారికి వాళ్ళు ఒకేసారి జన్మించిన వారా అనిపించేలా ఉండేవారు. ఎవరెవరో పోల్చుకోవటం కష్టంగా అనిపించేలా కవలలు వలె కూడా ఉండేవాళ్ళు ఆ 3. కేవలం వారి నిమిత్తము రాజు ఒక దివ్య విద్యా మందిరాన్ని కట్టించి వివిధ శాస్త్ర నిపుణుల్ని ఉపాధ్యాయులుగా చేశాడు. అయితే వారికి కేవలం విద్య తప్ప ఇతర విషయాలేవీ నేర్పవద్దని శాసించడంతో గణితము, చిత్రలేఖనము, యుద్ధ విద్యలు, సంగీత సాహిత్యాదుల్లో వారికి శాస్త్రజ్ఞానం బాగానే బోధపడింది. కానీ లోకానుభవం అలవడింది కాదు. పండితులు వారిని పరీక్షించినప్పుడు లోకానుభవం లేని లోటు తీర్చవలసిందేనని సెలవిచ్చారు. అప్పుడు రాజు వారిని విద్యా విషయ సంబంధ జ్ఞానం నుంచి కొంతకాలము విరమింపజేసి ప్రతిరోజు సాయంత్రము గుర్రబండి మీద పట్నంలోని వీధుల వెంట షికారుగా తిప్పమని ఆదేశించాడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడి విశేషాలు వివరించటానికి సమర్థులైన వారిని లోకానుభవ శిక్షకులుగా వారిని వెంట పంపసాగాడు. అంతవరకు లోకం పోకడ తెలియని ఆ శాస్త్ర జ్ఞానవేత్తలకు అన్నీ వింతగానే కనిపించసాగాయి. వారు వర్తకుల వీధుల గుండా వెళ్తున్నప్పుడు రకరకాల వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్న వారిని చూసి, వీళ్ళు చాలా పుణ్యాత్ముల్లా ఉన్నారే, అన్ని వస్తువులను అందరికీ ఇస్తున్నారు, ఎవరు వీళ్ళు అని అడిగారు. వారి వెంట ఉన్న శిక్షకులు, పిల్లలారా, వీళ్ళని వ్యాపారులు అంటారు. రకరకాల సరుకుల్ని ఎక్కడెక్కడి దేశాల నుంచో సేకరించి ఇక్కడ అధిక ధరకు అమ్ముతూ ఉంటారు. అందువలన విశేష లాభాలు వస్తాయి. దాంతో వాళ్ళు ధనికులై విశేషంగా ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా సంపాదించి సుఖిస్తూ ఉంటారు. ఇదే వీరి వృత్తాంతము అని చెప్పారు. ఆ మాటలు విన్న రాజసంతతికి వారి చర్యలు స్వలాభాపేక్షాపూరితంగా కనిపించాయి. ఇది సద్వ్యాపారం కానే కాదన్నారు వాళ్ళు. అక్కడి నుంచి మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక వైష్ణవాలయం కనిపించింది. అక్కడ గోపురము, మంటపము, ప్రాకారము ఇవన్నీ చూసేసరికి బండిని ఆపించి ఆ గృహ విశేషాలు చెప్పమన్నారు. శిక్షకులు ఒక్కొక్కటి చూపించి వివరిస్తూ ఉంటే వాళ్ళు 3 ఆలయంలోకి భక్తిగా వెళ్లారు. అక్కడున్న వైష్ణవ పూజారులు విష్ణువు సర్వలోక వ్యాపకుడని, ఆయన్ని సేవించిన వారికి సిద్ధించని కోరికలంటూ ఉండవని పలికి వాటిని సమర్థించే శ్లోకాలు చదివారు. భక్తితో నమస్కరించి ఆ పూటకు సాయంకాలం కావటంతో మిగిలిన విశేషాలు మర్నాడు చూడాలనుకుని వెళ్ళిపోయారు. తదుపరి దినాన వారిని శిక్షకులు శివాలయానికి తీసుకువెళ్ళి అక్కడ ధ్వజస్తంభము, లింగాకృతి, పానవట్టము మొదలైన వాటి గురించి చెప్పసాగారు. ఆలయ పూజారులు శివుడే ప్రాచీన దైవము అన్నారు. రాజసంతతి 3కి ఆ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. 2 నిజాలుండవు కనుక ముందు రోజు తమకు విష్ణువే దేవుడని చెప్పిన పూజారుల్ని తమతో అబద్ధం ఎందుకు చెప్పారో కనుక్కుంటామని వారిని రమ్మని చెప్పి అక్కడి నుంచి కదిలారు. దారిలో వారికొక దుర్గాలయం కనిపించింది. అక్కడ అమ్మవారి విశేషాలు వివరిస్తూ ఉండగా శాక్తేయులు అనబడే ఆలయ పూజారులు అందరికీ అన్నిటికీ మూలము ఆదిశక్తి అని, శివుడైనా విష్ణువైనా ఆమె మాయకు ఆధీనులై వర్తించేవారేనని చెప్పి వారిని గందరగోళంలో పడవేశారు.
ఏది సత్యమో ఏది అసత్యమో తేల్చుకోలేకపోయారు ఆ చిన్నవాళ్ళు. ఆ రాత్రి బుధవర్మ తన పిల్లల్ని లోకజ్ఞానపరంగా ఏ ఏ విశేషాలు చూశారు అని అడిగాడు. వాళ్ళు 3 దేవతల ఆలయాల్ని తాము దర్శించిన వైనాన్ని చెప్పి, మనుషుల్లో లాగానే దేవతల్లోనూ పరస్పర భేదాలున్నాయా, వాళ్ళలో ఎవరు చెప్పింది నిజం అని అడిగారు. పిల్లలైన పిడుగులాంటి పెను సందేహాన్నే వెలిబుచ్చారని రాజు సంతోషించి, ప్రశ్నలే కదా, తెలుసుకోవటం అనే జ్ఞాన సముపార్జనకు మూలం అనుకుంటూ, బాలల్లారా, ఈ తగవులు చిరకాలం నుంచి ఉన్నాయి. దైవమాయ అనబడే మోహం అటువంటిది. మహర్షులే దీన్ని తేల్చలేకపోయారు. ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వారు కొలవటమే అని వివరించాడు ఆ తండ్రి. అందుక యువ కిశోరాలు, అలాగా, అది తేల్చడం అంత జటిలమైనదా? అయితే అదేదో దాని సంగతి చూడాల్సిందే. ఎవరికీ సఖ్యం కాని ఆ పనిని మేం చేస్తాం. పట్టుదల ఉంటే సాధించలేని పని ఉండదు కదా. మత బోధకుల్ని రప్పించి నిగ్గు తేలిస్తాం అన్నారు ఉత్సాహంగా. సరే, పిల్లవాళ్ల ముచ్చట నేనెందుకు కాదనాలి అనుకుని రాజు కూడా అందుకు అంగీకరించాడు. మర్నాడు వారు పట్టణంలో ఉన్న మత బోధకులందరినీ అక్కడికి రప్పించి సభ చేశారు. విష్ణువు, శివుడు, దుర్గలను అందరికంటే అధికంగా ఆయా మత బోధకులు చెప్పడానికి వేదాలు, శాస్త్రాలు తప్ప ప్రత్యక్షంగా ప్రమాణమేది చూపించలేకపోయారు. ఆ పనిని తామే సాధించుకొని వస్తే అధిక ప్రజ్ఞావంతులమైతాము అనుకొని 3 మతాలు వారు చెప్పిన దివ్యక్షేత్రాలకు పోయి అక్కడ మహత్యాలు చూసి ఏ మతం గొప్పదనేది అప్పుడు తేల్చుకుందామనుకున్నారు. తండ్రికి చెప్తే వెళ్ళనివ్వడు కనుక మనం దేశాంతరాలు వెళ్ళి 1 ఏడాదిలో తిరిగి వద్దాం. నువ్వు శివక్షేత్రాలు చూసిరా, నేను వైష్ణవ క్షేత్రాలను దర్శిస్తాను. ఒకరు చెప్పింది నమ్మకూడదు, మనకై మనం గ్రహించుకోవాలి. నీకిష్టమేనా అని అడిగాడు బలభద్రుడు. నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టము. సరే కాని ఈ రహస్యము మన చెల్లెలు సుభద్రికి మాత్రం చెప్పిపోవాల్సిందే. ఎందుకంటే ఇంతవరకు అది ఎన్నడూ మనల్ని వదిలి ఉండలేదు. మనం కనిపించకపోతే ఏమైపోయామా అని విచారిస్తుంది అన్నాడు కృష్ణుడు. అవును అని అతడు ఒప్పుకొని చెల్లెల దగ్గరికి వెళ్ళి చెప్పగా, ఆమె, ఇక్కడ మిమ్మల్ని విడిచి నేను ఒంటరిగా ఉంటానా? అమ్మా నాన్నల దగ్గర కంటే మీ దగ్గరే నాకు ముద్దు ఎక్కువ చెల్లుతుంది. అదీగాక నా జన్మను నేను సార్థకం చేసుకోదలిచాను. దేశాటనికి నేను వెళ్ళగలను. అంతగా అయితే మగవేషం వేసుకొని తిరుగుతాను అని పట్టుబట్టింది సుభద్ర. సరే, నువ్వు శక్తి మహిమని స్వయంగా తెలుసుకునే పనిలో ఉండు అని ముగ్గురు కావాల్సినంత ధనము, రత్నాలు సిద్ధం చేసుకుని తల్లిదండ్రులకు తెలియకుండా మర్నాడే బయలుదేరి వెళ్ళిపోయారు. కొంత దూరం వరకు ముగ్గురు కలిసే వెళ్ళి అక్కడ నుంచి 3 దారులు చీలి ఉండగా ముగ్గురు 3 దిక్కులకు వెళ్ళిపోయారు. బలభద్రుడు మొట్టమొదట వెంకటగిరికి వెళ్ళి అక్కడ పాపనాశనము, గోవర్ణము మొదలగు తీర్థాలలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని కొలిచి ఆ క్షేత్రంలో అద్భుతాలన్నీ చూశాడు. ఎక్కడా దైవశక్తి అతనికి ప్రత్యక్షానుభవంలో రాలేదు. అక్కడ నుంచి కంచి తీర్థానికి వచ్చాడు. అక్కడి పుణ్యతీర్థాలలో స్నానం చేసి వరదరాజస్వామిని అర్చించి వైష్ణవులతో పలు ప్రసంగాలు జరిపాడు. నమ్మకం చిక్కలేదు. అక్కడ నుంచి శ్రీరంగం వెళ్ళి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధికెక్కిన ఆ దివ్యక్షేత్రంలో 1 నెల రోజులు నివసించాడు. కావేరీ నదీ స్నానము, శ్రీరంగ నాయకుల సేవను నిత్యకృత్యంగా చేసుకున్నాడు. వైష్ణవులతో చర్చిస్తూ మహిమల కోసం చూడసాగాడు. అలా అతనెన్నో విష్ణుక్షేత్రాలు తిరిగినా అతడిని హృదయానికి హత్తుకోగల ప్రత్యక్ష నిదర్శనమేది దొరకలేదు. దాంతో అతడు విష్ణు భక్తుల్ని వేళాకోళం పట్టిస్తూ ద్వారక వచ్చాడు. ఆ క్షేత్ర విశేషాలు చూస్తూ ఉండగా ఎవరో అక్కడ చనిపోయిన వారి ఎముకల మీద శంకు చక్ర గదల గుర్తులు ఉంటాయి అన్నారు. ఆ మాటల్లో నిజమెంతో తెలుసుకుందామని అతడు శ్మశానానికి వెళ్ళి ఎముకల్ని పరీక్షిస్తూ ఉండగా సోదరుడైన కృష్ణుడు అదే దారిన గుర్రమెక్కి వస్తున్నాడు. తమ్ముణ్ణి చూసిన సంతోషంతో బలభద్రుడు అతన్ని పిలిచాడు. ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అప్పుడు కృష్ణుడు, ఎక్కడెక్కడ తిరిగావు సోదరా? ఈ శ్మశానంలో కూర్చొని ఏం చేస్తున్నావు? ఊళ్ళోకి పోదాంపా, మన సుభద్ర కూడా రాత్రికి ఇక్కడికే రానున్నది అన్నాడు. విష్ణు క్షేత్రాలన్నీ తిరిగాను. దైవశక్తి ప్రత్యక్షంగా నాకేమీ కనిపించలేదు.
ఇక్కడ మరణించిన వారి ఎముకల మీద శంకుచక్ర గదల గుర్తులుంటాయంటే చూద్దామని ఇక్కడ తిరుగాడుతున్నాను. ఇదిగో ఈ గీతలు చూడు, ఇవి మామూలు ఎముకల మీద ఉండే గీతల్లానే కనిపిస్తున్నాయి తప్ప విశేష చిహ్నాలేవీ కనిపించడం లేదు కదా అని వాటిని సోదరుడికి చూపించాడు. అతడు పరిశీలనగా చూసి, నిజమా? ఇవి మామూలు గీతలే తప్ప ఇంకేం కావు అన్నాడు. ఇద్దరూ ఊళ్ళోకి వెళ్ళి ఒకచోట బస చేశారు. తన సోదరుణ్ణి విశేషాలు చెప్పమని అడిగాడు బలభద్రుడు. తమ్ముడు, ఇంత విస్తారమైన దేశంలో నీకేమైనా మహిమలు తోచాయా అని అడిగాడు. అందుకు జవాబుగా కృష్ణుడు, అన్నయ్య, నేను దేశమంతా ఉన్న శైవక్షేత్రాలు తిరిగి చూశాను. చివరికి అమోఘ పుణ్యస్థలిగా వాసుకెక్కిన కాశీలో కూడా 2 నెలలు ఉన్నాను. అక్కడ మరణించేవారికి తారకేశ్వరుడు చెవుల్లో తారక మంత్రం ఉపదేశిస్తాడని ప్రతీతి కదా. అందువల్ల కుడి చెవి పైకి వస్తుంది అని చెప్పగా పరీక్షించి చూశాను. జంతువులకట్లా వస్తోంది. తర్వాత ఒక చార్వాకుడు కనిపిస్తే ఆయన్ని అడిగాను. అతడు ఆ మాటలకి, అయ్యా, అది దైవ మహిమ కాదు, ఇక్కడ భూమి లోపల ఉండే ఉష్ణ ప్రభావం వల్ల మరణకాలంలో అవయవాల్ని అలా బెగదీస్తుంది అంతే అన్నాడు. తర్వాత హరిద్వారం వెళ్ళాను. ఆ ప్రదేశం బాగానే ఉంది, కానీ దైవశక్తి ఏదీ గోచరించలేదు. అటు తర్వాత నేను గంగోత్రి వెళ్ళాను. మన సుభద్ర నాకు అక్కడే కనిపించింది. శక్తి క్షేత్రాలన్నీ తిరిగానన్నది. దానికి ఏ దైవశక్తి ద్యోతకం కాలేదు. మేము నీ జాడ తెలుసుకొని ఇంటికి పోదామని నిర్ణయించుకున్నాం. ఇది విష్ణుక్షేత్రం కదా, నువ్వు ఇక్కడ దొరకవచ్చును అనుకుంటూ తిరుగుతున్నాం. ఈ దగ్గరలో ఏదో శక్తి క్షేత్రం ఉందంటే దాన్ని చూసి రావటానికి వెళ్ళింది మన చెల్లెలు అన్నాడు. అది విని బలభద్రుడు, తమ్ముడు, అసలు ఏదీ లేని దానికోసం వెతికి మనం వృధాగా శ్రమపడ్డాం. గొప్ప పని చేసి పేరు సంపాదిద్దామనుకున్నాం. కానీ అంతా అబద్ధం. దేవుడనేవాడు లేనే లేడు. స్వభావం చేతనే ఈ ప్రపంచం సృష్టి, స్థితి, లయ వరుసగా పొందుతోంది. దీపం ఆరినట్లుగానే మనిషి మరణిస్తూ ఉంటాడు. పునర్జన్మలనేవి లేవు. సుఖమన్నదే స్వర్గం, దుఃఖమన్నదే నరకం, ఆనందమన్నదే ముక్తి అని సూక్ష్మంగా ఒక చార్వాకుడు చెప్పాడు. అదే నిజంలా ఉంది. ఈ క్షేత్రాలన్నీ దేవుడి పేరు చెప్పి డబ్బు లాగటానికి పన్నే ఉపాయాలలాగా కనిపిస్తున్నాయి. నిజంగా దైవం, మహిమ అనేవి నాస్తి, అన్నీ కల్పితాలే అన్నాడు. అంతలో సుభద్ర వచ్చి వాళ్ళని కలుసుకుంది. ఆ రాత్రి వాళ్ళు వివిధ ప్రాంతాలలో తమకు కలిగిన అనుభవాలని ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటూ గడిపేశారు. కాశీ మజిలీ కథలు 49వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.